మేడారంలో నాణ్యత లేకుండా హడావిడి పనులు చేపట్టి రేవంత్ సర్కార్ అబాసుపాలైంది. పనుల నాణ్యత మేడి పండును తలపిస్తున్నదని గద్దెల ప్రాంగణాన్ని చూస్తే తెలిసిపోతుంది. 101 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆలయ పునరుద్ధరణ పనుల్లో నాణ్యత లోపం బట్టబయలైంది. సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ నిలబెట్టిన రాతి స్తంభాలు అప్పుడే విరిగిపోతున్నాయి. ప్రాంగణంలో వేసిన ఫ్లోరింగ్ అంతా ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చింది. దీంతో రేవంత్ సర్కార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడారంలో చేపట్టిన పనులపై రేవంత్ సర్కార్ ఎన్నో గొప్పలు చెప్పింది. రానున్న 1000 ఏళ్ల పాటు నిలిచిపోయేలా మేడారం పనులు చేపడుతున్నామంటూ ఆర్భాటంగా ప్రకటించింది. ఆలయ పునర్నిర్మాణ పనులకు పునాదిరాయి పడిన నాడు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటపు ప్రకటనలు చేశారు. కానీ ప్రభుత్వం చేపట్టిన పనుల డొల్లతనం తిరుగువారం కాకముందే బయటపడింది. రాతి కట్టడాలు నేలవాలుతున్నాయి. పూజారుల అభిప్రాయం ప్రకారం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు దెబ్బతినకుండా కట్టడాలు చేపడుతున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలకు పోయింది. హడావిడిగా మేడారం వనదేవత సన్నిధిని రాతి కట్టడాలతో నిర్మించింది. గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ పనులను మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం చేపట్టింది. కానీ అప్పుడే నాణ్యతా లోపం బట్టబయలైంది. సమ్మక్క సారలమ్మ గద్దెల కైవారం కోసం చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా నిలబెట్టిన శిలా కంబాలు విరిగిపోతున్నాయి. గద్దెల ప్రాంగణ ఫ్లోరింగ్ అంతా ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చేసింది. సీఎం ఆదేశాలతో మంత్రి పొంగులేటి తన సొంత కంపెనీ ద్వారా 101 కోట్ల రూపాయలతో గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ పేరుతో రాతి కట్టడాల నిర్మాణం చేపట్టారు. అంతకుముందు దేవాదాయ శాఖ ద్వారా నిర్మించేందుకు ఉత్తర్వులు ఇచ్చినా రికార్డు స్థాయిలో నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి హామీతో ముందు జారీ చేసిన ఆర్డర్లను వారి శాఖకు బదలాయింపు చేశారు. ఆ పనులను దేవాదాయ శాఖతో పాటు ఇతర ఇంజనీరింగ్ శాఖల అధికారుల పర్యవేక్షణ లేకుండా నాసిరకంగా చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడిదే నిజమైంది. జాతర ముగిసి తిరుగువారం కాకముందే గద్దెల వద్ద ఏర్పాటు చేసిన శిలలు రాలిపోతూ విరిగిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ సర్కార్ గొప్పలకు పోయి తల్లుల ఆగ్రహానికి గురవుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. మేడారం పనుల నాణ్యత మేడిపండును తలపిస్తున్నదని గద్దెల ప్రాంగణాన్ని చూస్తే తెలిసిపోతుంది. శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని భావించినప్పుడు మహాజాతరకు కనీసం 6-7 నెలల ముందైనా మొదలు పెట్టాలని, అలా కాకుండా రికార్డు స్థాయిలో పనులు చేశామని గొప్పలు చెప్పుకునేందుకు హడావిడిగా చేయటం వల్ల సర్కార్ అబాసుపాలైందని ఆదివాసీలు అభిప్రాయపడుతున్నారు. సర్కార్ చేపట్టిన పనులు పైన పటారం లోన లోటారంలా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడారంలో పర్యటించారు. దెబ్బతిన్న శిలలను పరిశీలించారు. మేడారం ప్రతిష్టలు దెబ్బతీసేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, టెండర్లు నిర్వహించకుండా ఏకపక్షంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి జాతరకు 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పును ఒప్పుకొని ప్రభుత్వం వనదేవతల క్షమాపణను కోరాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు.